నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి? బీజేపీ స్టాండ్ మాత్రం నిన్న కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ బంగ్లాదేశ్ మీద సైనిక చర్య తీసుకొని ఆ దేశాన్ని, అది మన దేశం, మన నేల, మన భూమి, ధర్మభూమి, అఖండ భారత్లో భాగం ఉన్న 1941 కన్నా ముందున్న భూమి 1971 మేము కష్టపడి మా సైనికులు చచ్చి మా మందుగుండి వేల్చి పాకిస్తాన్ అనే దుర్మార్గులను విడదీసి బంగ్లాదేశ్ని ఏర్పరిచినాం. ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు నా కొడుకులు ఈరోజు మా హిందూ జాతిని అడుగడుగున అత్యాచారాలు చేసుకుంటా బజార్లలో హత్యలు చేస్తున్నారు కదా. వీళ్ళకొకటే ఒకటి పరిష్కారం, అప్నా జమీన్ అప్పన్ లేకే అప్నా తిరంగా చడాయింగే. ఆ దేశ ప్రధానిని భారతదేశంలోకి వచ్చినందుకే అక్కడున్న హిందువులపై దాడులు చేస్తున్నారు, రక్షించినందుకే అక్కడ వాళ్ళు అటాక్ చేస్తున్నారు వార్తలు. అంత అబద్ధమండి, అది మోసపూరితము. 22% ఉన్న హిందువులను 7%కి ఇచ్చినప్పుడు ఆ షేక్ హసీనా గారు అక్కడనే పుట్టారు, అక్కడనే ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు తగ్గారు? అది ఎప్పటికి విషపూరితమేనండి. ఆ నేలలే విషపూరితము. మా పట్ల అడుగడుగున అవమానాలు, అత్యాచారాలు, హత్యలు చేసే జాతి అది. కాబట్టి నువ్వు హిందువులు దీంతో భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైనా సరే మనం బతకాలంటే బీజేపీ తప్ప, సావాలంటేనే ఇంకో పార్టీలు ఉండండి. ఒకటి. రెండోది, ఈ ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఈ కోట్లాది ఆస్తులు ఏం చేసుకుంటారు, ఈ వందలాది ఎకరాలు ఏం చేసుకుంటారు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేసుకుంటారు. ఫస్ట్ మీ ధర్మాన్ని కాపాడుకోండి. అభివృద్ధి పాటు ధర్మం కూడా ఉండాలి. అభివృద్ధి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశాన్ని టాప్ 5లోకి తీసుకొచ్చినామంటే అభివృద్ధే కదండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉచిత రేషన్ కావచ్చు, ఉచిత వ్యాక్సిన్ కావచ్చు, ఉచిత ఇల్లు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాం పేదలకు, పెద్దలకు, అందరికీ, మధ్యతరగతి వాళ్ళకు. దాంతోపాటు గౌరవం కూడా బతకాలి కదా. ఈరోజు చూడండి, అస్సాం బార్డర్లో వచ్చి వేలాది మంది హిందువుల కంచెల పక్కన ఉంటున్నారు. ఇమిగ్రేషన్ ఇబ్బందులు మాకుంటాయి, చట్టాలు ఉంటాయి దేశం కాబట్టి. రేపు మీరు వాళ్ళు రాతందుకు భారతదేశం కంచె ఉన్నదిరా సన్నాసులారా. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి రాతందుకు, బతకతందుకు, కంచె దాటతందుకు కంచె ఉంది. రేపు మీరే కంచె దాటుతారు. చుట్టుపక్కల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కత్తులు, కరవాలలు పట్టుకొని మిమ్మల్ని చంపతందుకు, ముఖ్యంగా దేశంలో అడుగడుగున అంతర్గత శత్రువులు, దానికి 22 ప్రతిపక్షాల పార్టీల మద్దతు, రాహుల్ ఖాన్ మన దేశం గానోడు, మన మతం గానోడు నాయకత్వం వహించి ఈరోజు భారత పార్లమెంట్లో అవమానకరంగా మన దేశాన్ని, మన ధర్మాన్ని అవమానిస్తున్నవాడు. రేపు తెల్లారి మన భవిష్యత్తు ఏం కావాలి? మన మర్సిడెస్ కార్లు ఎక్కడ పోవాలి? మన ఊర్ల పక్కన ప్లాట్లు కొనుక్కునే ఎటు పోవాలి? పండ్ల దుకాణోడు, పాతింప సామానోడు కత్తులు నూరుతున్నారు. కాబట్టి నువ్వు ఇంకొకరిని ఓడకుండా పొడనిచ్చుకోకుండా, ఇంకొకరిని ఏమనకుండా నీ తల్లులని, కూతుర్లని అత్యాచారాలు చేయించుకోకుండా ఉండండి. ఇది ఇట్లా మాట్లాడితే ఇబ్బందిగా ఉందా? హిందువులారా, సంవత్సరంకి ఒక్కసారి తిరుపతి కొండెక్కి 5 రూపాయల కొబ్బరికాయ కొట్టి 50 కోట్ల వరాలు కోరే మీరా ఈ ధర్మాన్ని కాపాడేటోళ్ళు? కాబట్టి చెప్తున్నాను, మీతోని చేత కాకపోతే మాలాంటి వాళ్ళకన్నా సహకరించండి. తుపాకులు, బాంబులతో అవసరం లేదు. ఎప్పుడైతే పోలింగ్లో ఒక చిన్న ఒక్క సెకండ్, 5 సెకండ్లు మీ భవిష్యత్తు, మీ భావితరాల భద్రత ఆలోచించి కమలం గుర్తు కోటేయండి. ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ ధర్మాన్ని కాపాడుకుంటాం, మీ భావితరాలను కాపాడుకుంటాం.